నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుమారు 23 పార్టీల నుంచి 35 మంది నాయకులు హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చొరవతో ఈ సమావేశం జరిగింది. అంటే భారతదేశంలో బీజేపీ ఏతరగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఈ సమావేశం సందర్భంగా కొన్ని తీర్మానాలు కూడా వీళ్ళు ఆమోదించారు. ఇండియా కూటమి పార్టీలు మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేక రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది, 16 రాష్ట్రాలు. అది ఏ విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ఓటర్ల యొక్క హక్కులను అది హరిస్తుంది, అది ప్రచారం చేయాలని చెప్పేసి ఇండియా కూటమి పార్టీలు నిన్న నిర్ణయించినాయి. అట్లానే నీట్ ఎగ్జామ్కి సంబంధించి, సిబిఎస్ఈ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజ్ కానీ, అది సిబిఎస్ఈ ఎగ్జామ్లో ఓఎస్ఎం మనకి ఆ పేపర్ల వాల్యుయేషన్లో జరిగినటువంటి అవకతవకలు కానీ, వీటికి సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు మానసిక సంక్షోభానికి గురయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఆందోళనని ముందుకు తీసుకెళ్లాలని ఒక తీర్మానం చేశారు. అలాగే ఆర్థిక పరిస్థితులు, రైతాంగం యొక్క పరిస్థితులు, ధరలు, నిరుద్యోగం, వీటి మీద కూడా మనం కొన్ని ఉద్యమాలు నడపాలనే విషయాన్ని ఆలోచించారు. అలాగే 2 నెలలకు ఒకసారి సమావేశాలు జరుపుతూ ఒక కూటమిగా అనేక విషయాల మీద ఆలోచనలు పరస్పరం పంచుకోవాలని వాళ్ళు అక్కడ తీర్మానం చేశారు. ఇక్కడ 2 విషయాలు నేను ఈ వీడియోని వీక్షిస్తున్న వారికి చెప్పదలుచుకున్నాను. మొదటిది, ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం బలంగా ఉంటుంది. మనకు తెలుసు, అధికార పక్షం విధాన నిర్ణయాలు చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే అధికార పక్షం ఎలా ఉంటుందో బలంగా, ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకంగా బలంగా ఉన్నప్పుడే ఆ ప్రజాస్వామ్యం బలంగా ముందుకెళ్ళటానికి, పటిష్టంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది ఏ దేశమైనా సరే. ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, డొనాల్డ్ ట్రంప్. ప్రతిపక్ష పార్టీ ఇవాళ డెమోక్రటిక్ పార్టీ. అట్లాగే మీకు బ్రిటన్లో ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలో ఉంది, కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పార్టీలు ప్రతిపక్షాలుగా ఉండేవి, మనందరికి కూడా తెలుసు. ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రబలమైనటువంటి పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా సుమారు 20 పైగా రాష్ట్రాల్లో కూడా అది అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా ఒకే పార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంగా ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఒకప్పుడు ఉంది కాంగ్రెస్కి, అది కాంగ్రెస్ కూడా చాలా బలహీనపడిపోయింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో అనేక పార్టీలు కలిసి ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళటంలో తప్పేమీ లేదు. కానీ కూటమి పార్టీల మధ్య కూడా అనేక వైరుధ్యాలు ఉన్నాయి. ఉదాహరణకి నిన్న కూటమి సమావేశానికి డిఎంకే పార్టీ హాజరు కాలేదు. ఇంతకుముందు ఇండియా కూటమిలో డిఎంకే పార్టీ చాలా ముఖ్య పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ విజయ్ గవర్నమెంట్ను సమర్థించిన తర్వాత వాళ్ళు నిన్నటి సమావేశానికి హాజరు కాలేదు. ఇలాంటి వైరుధ్యాలు చాలా ఉన్నాయి. ఇంకా హాజరు కాని బీజేపీయేతర పార్టీలు కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేశం యొక్క పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రజల సమస్యల్ని రిఫ్లెక్షన్ చేసేటటువంటి ఒక ప్రతిపక్షం అవసరం. మరి ఇండియా కూటమి ఆ రకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా జరగాలి. అంటే ఎందుకంటే నేను ముందే చెప్పాను నీకు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒక బండికి 2 ఎడ్లు లాంటివి. అవి 2 సమంగా నడిస్తేనే ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇండియా కూటమి వాళ్ళల్లో అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ, అనేక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా దేశ పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తూ ప్రజా సమస్యల్ని అటు పార్లమెంటులోనూ ఇటు పార్లమెంటు వెలుపల కూడా రిఫ్లెక్షన్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.